లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి మనం కాలాన్ని జరుగుతున్న పరిస్థితుల్ని చూస్తుంటే మనం ఏ మార్గాన్ని అవలంబించాలి? లోకంలో చాలా రకరకాల మార్గాలు ఉన్నాయి కదండి. విశాలమైన మార్గం ఉంది, ఇరుకైన మార్గం ఉంది, జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది. మరి అట్లాగే మనం ఎన్నుకునేటువంటి మార్గాలు ఎన్ని రకాలుగా ఉంటాయో ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ చాయిస్. మనం ఎన్నుకోవడం. ఎందుకంటే దేవుడు ఆదామును సృజించినప్పుడు కూడా హీ హాజ్ గివెన్ ఫుల్ ఫ్రీడమ్. అది ముట్టుకోవద్దని చెప్పారు. అది దాన్ని ముట్టుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చెప్పారు. బట్ దాని చుట్టూ ఒక కంచి వేసి అతను వెళ్ళకుండా గోడ కట్టలేదు. ఎందుకంటే హీ వాంట్స్ టు గివ్ అస్ ఫ్రీడమ్. మనకి స్వేచ్ఛ ఇవ్వాలన్నది దేవుని ఉద్దేశం. అండ్ చాయిస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని దేవుడు ఎప్పుడు చెప్తాడు. ఈరోజు చాలామంది కూడా అనుకుంటారు క్రైస్తవులు అంటే ఏదో బలవంతంగా జనాల్ని లాక్కొచ్చి కూర్చోబెట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు. నథింగ్ డూయింగ్. ఎవ్వరూ ఒక్కరిని మార్చలేరు. చిన్నపిల్లలు మార్చగలమండి మనం? నో. మరి ఆ చిన్నవాళ్ళే మన మాట విన్నప్పుడు పెద్దవాళ్ళు ఎలాగే ఉంటారు? వినరు. అంటిల్ అన్లెస్ గాడ్ స్పీక్స్ టు దెమ్. దేవుడు వారితో మాట్లాడితేనే వారు మారుతారు. కనుక ఈరోజు చాలామంది వెతుకుతున్నారు ఏంటంటే ఈ లోకంలో పుట్టిన తర్వాత చావడం అనేది తథ్యం కదా. కానీ ఎలా బ్రతకాలి? ఏ మార్గంలో బ్రతికితే తిరిగి పరలోకానికి వెళ్తాం? ఏ మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్తాం అని చాలామంది అంటే స్వర్గం నరకం అలా తేడాలతో ఆలోచించుకుంటూ జాగ్రత్తగా బ్రతికేవాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈరోజు ఇరుకు ద్వారం, నేరో వే, ఎలా నడవాలి? మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి. ప్రభా, పరిస్థితులు మేము చూస్తున్నాం. మా ముందు విశాలమైన మార్గాలు ఉన్నాయి, ఇరుకు మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్ని తీసుకుంటే ఎక్కడికి చేరతాం? మా గమ్యం ఏంటి, మా గమనం ఏమిటి అన్నది మేము గమనించుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు మేము నీ వాక్యమును ధ్యానించుండగా ప్రభా, ఇరుకు మార్గము మంచిదని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇరుకు మార్గంలో నడవాలంటే శక్తి చాలా కావాలి ప్రభా. ఎందుకంటే చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఏమాత్రం కొంచెం లెక్కలేనితనంగా ఉన్నా ప్రమాదాల పాలయ్యే అవకాశం ఉంది కనుక తండ్రి, మరి జాగ్రత్తగా మేము లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అపవాది చేతుల్లో పడకుండా నీ యొక్క దయలో, నీ కృపలో మేము ఎదగడానికి మాకు సహాయం చేయండి. వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ లోకమంతటినీ ఆశీర్వదించడానికి వచ్చారు. దాంట్లో క్రైస్తవులని నాన్ క్రిస్టియన్స్ అని లేదు నాయన. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించి ప్రతి ఒక్కరికి జీవితాన్ని ప్రసాదించారు ప్రభా. ఎందరో అలసిపోయి ఏ మార్గం వెతుక్కోవాలో, ఏ మార్గంలో శాంతి సమాధానాలు దొరుకుతాయని వెతుకుతున్న దినాలు తండ్రి, నీ కృపను బయలుపరచమని వాక్యం వినిచిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని ప్రభా. మరి ముఖ్యంగా నాయన ఏ కుటుంబంలో ఏ కష్టం ఉందో, ఏ సమస్య ఉందో మీకు తెలుసు. వారి బిడ్డలు అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరు బిడ్డలు వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరు బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొందరు బిడ్డలు ఆర్థిక సమస్య నుంచి విడుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొందరు బిడ్డలు నాయనా మరి తమకున్న అనారోగ్యాన్ని బట్టి, బలహీనతను బట్టి ఆ యొక్క స్వస్థత విడుదల కొరకునైనా నీ వైపు చూస్తూ ఉన్నారు. కనికరము, జాలి, దయ కలిగిన దేవా, ప్రతి కుటుంబాన్ని కూడా మీ ప్రత్యేకమైనటువంటి కౌగిట్లో దాచి వారి మీద మీ ఆత్మ ఫలాలను కుమ్మరించమని, దీవించమని వాక్యం ధ్యానించుండగా పరిశుద్ధాత్మ తండ్రి మాకు జ్ఞాన వివేకం గల ఆత్మను దయచేయమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఇరుకు ద్వారం ఈరోజు మనం చూస్తున్నాము. నేషనల్ హైవేస్ అని ఏర్పాటు చేయడం, ఆ నేషనల్ హైవేస్కి 4 వేస్ పెట్టడం, ఇటు 4 అటు 4. ఇట్స్ సో బ్రాడ్ ఇన్ వెరీ, చాలా వెడల్పైన మార్గాలు. ఇటు 1 వే, ఇటు 1 వే అంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అన్నది కనుక మనం ఆలోచిస్తే ప్రజల్లో కేర్లెస్నెస్ పెరిగింది.
ఒకప్పుడు ఇంత సన్నగా ఉన్నప్పుడు అందరం తోసుకుని వెళ్ళాలి కాబట్టి అవతలడు మీద పడతాడు, ఎవరు పడతాడు, చాలా జాగ్రత్త కాన్షియస్గా కాసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడేంటి, మార్గం స్వేచ్ఛగా ఉంది, విశాలంగా ఉంది, చాలా స్ట్రైట్ అయిపోయింది, చక్కగా వెహికల్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత స్పీడ్ అంత స్పీడ్ కొట్టి చాలామంది ఈ యంగ్ ఫెలోస్ కార్ ట్రయల్స్ అని, రేస్ ట్రయల్స్ అని వేసి చనిపోతున్న పిల్లలు మనం చాలామందిని చూస్తున్నాం. కనుక ఏ మార్గం తీసుకోవాలి అంటే మై ప్రిఫరెన్స్ ఈజ్ ఆన్ ద వే ఇట్ షుడ్ బి ఎ నారో వే. దేవుని వాక్యం కూడా అదే చెప్తా ఉంది. మీరు చూసినట్టయితే మరి ప్రభు వారు యెరూషలేము పట్టణం వెళ్ళి ఆ చుట్టుప్రక్కల ఉన్న వారికి అందరికీ వాక్యం చెప్తూ ఉన్నారు. యెరూషలేమునకు ప్రయాణమే పోవచ్చు, బోధించుచు పట్టణంలోనూ గ్రామంలోనూ సంచారం చేయుచుండని అపోస్తలుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి లూకా తన యొక్క గ్రంథంలో 13వ అధ్యాయంలో 22వ వచనంలో చెప్తూ ఆ పైన అంతా కూడా పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, మారు మనసు అవసరం ఏంటి అన్నది కూడా చెప్తారనమాట. ఈ పరలోక రాజ్యం గురించి ఆయన చాలా ఉపమానాలు చెప్తే అది విన్న వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, ఒకడు అన్నాడట, ప్రభా ఈ రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఎందుకంటే నువ్వు చెప్తున్నదేమో అందరికీ అందుబాటులో వచ్చేలా లేదే, కాబట్టి ఈ రక్షణ పొందేవారు కొద్దిమందేనేని ఆయన అడుగ్గా ఆయన వారిని చూచి ఏమన్నా అంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్తున్నాను. ఇట్స్ వే టు ఎంటర్ ద వే, అంటే మార్గంలోకి వెళ్ళటం చాలా ఈజీ, బట్ ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ మనం గమ్యాన్ని చేరాలి. అది ఎలా అంటే ఇక్కడ ప్రభువారు అంటా ఉన్నారు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇట్స్ ఎ గ్రేట్ థియలాజికల్ క్వశ్చన్ కదండి. ఎవరో ఆ గ్రామస్తుడు ఒక పెద్ద మేధావి వేదాంతపరంగా అయినటువంటి క్వశ్చన్ వేశాడు. ఏంటంటే ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ థియలాజికల్, ఈజ్ దట్ నేరో వెరీ నేరో, ఈజ్ దట్ వే వెరీ నేరో ఆర్ ద డోర్ విల్ బీ క్లోజ్డ్ అని ప్రభువాన్ని అడుగుతా ఉన్నాడు. సో the question is the very theological and the door is narrow and there is just a few who are being saved అన్నది ప్రభు వారి మాట. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే మరి ఎంతమందో చాలామంది దేవుని సేవకులు అంటున్నాం, దేవుని లీడర్స్ అంటున్నాం, చర్చి నాయకులు అంటున్నాం, అనేక మందిని మేము దేవునిలోకి నడిపిస్తున్నాం అంటున్నాం. సో మనం చివరి వరకు కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తూ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా తట్టుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా? దట్స్ మోర్ ఇంపార్టెంట్. కనుక సాల్వేషన్ రిక్వైర్స్ అవర్ ఎర్నెస్ట్ ఎఫర్ట్. మనం రక్షణ పొందేవారు కొద్దిమంది అంటే అంత ఈజీగా రాదండి. నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, రెగ్యులర్గా బ్యాప్టిజం తీసుకుంటున్నాను, తర్వాత కమ్యూనియన్ తీసుకుంటున్నాను, చర్చిలో చాలా పనులు చేస్తున్నాను, అలసిపోతున్నాను అంటే రక్షణ అంత మాత్రం వచ్చేది అంత ఈజీ కాదు. దేవుని చర్చిలోకి వెళ్ళిపోయి కూర్చుంటే రక్షణ వచ్చేస్తుందా? కాదు. ఆ రక్షణని పొందుకున్న అనుభవం, ఆ నిశ్చయత నీకు రావాలంటే యూ హ్యావ్ టు మేక్ సమ్ ఎర్నెస్ట్ ఎఫర్ట్, కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది. కనుక ప్రభువారు అన్నట్టుగా ఈరోజు అనేక మందిని ఆ ద్వారం చాలా విశాలంగా ఉంది, వెళ్ళి కూర్చుందామని చూస్తున్నాం దేవాలయంలో. బట్ అక్కడ కూర్చుంటున్న మనలో రేపు పరలోకానికి వెళ్తే ఎంతమంది కనబడతారు? అక్కడ మనం బోధిస్తున్న బోధకులు, పాస్టర్ గారులు, యాజకులు, దేవుని సేవకులు, పరిచర్య చేస్తున్న వాళ్ళు, మరి గొప్ప గొప్ప నాయకులు, వీళ్ళందరూ ప్రభు కొరకు మేము ఆ పని చేస్తున్నాం, ఈ పని చేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే కోట్ల వేల మందికి క్రూసేడ్లు పెడుతున్నారు, సువార్త ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే మనం అందరం కూడా పరలోకంలో ఉంటామా? ప్రభువారు చెప్తున్నారు మరి పరలోకంలో కొద్దిమంది ప్రవేశిస్తారు అంటే వీళ్ళందరూ ఏమవుతున్నారు? నమ్మకం మాత్రమేనా, నమ్ముతున్నట్టుగా జీవిస్తున్నామా? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సాల్వేషన్ రిక్వైర్స్ అవర్ ఎర్నెస్ట్ ఎఫర్ట్. ఎందుకంటే we have to strive to enter the narrow door.
ఎందుకంటే మనం వెళ్ళే మార్గము ప్రభువారు యోహాను సువార్త 4:14-6 చెప్తారు, నేనే మార్గమును సత్యమును జీవమునైన ఐఎమ్ ద వే. పరలోకానికి వెళ్ళాలంటే నా ద్వారానే ఎవరైనా అందులో ప్రవేశిస్తారు. కనుక మన మార్గము ప్రభువారు పరిచినప్పుడు ప్రభువారిని నమ్ముకోవాల్సినటువంటి మనము ఏ విధంగా మన యొక్క జీవితం వెళ్తుంది. సో ఇట్ ఈజ్ నాట్ ఏ బ్రాడ్ వే. అండ్ దాంట్లో ప్రవేశించేవారు చాలా హ్యాపీగా ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు రోడ్ల మీద చాలామంది వెళ్తాం మనం చూస్తాం కదండి, వెళ్ళిపోయి చాలామంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎందుకు? నాకు ఒకసారి డౌట్ వస్తుంది, ఇంత బ్రాడ్గా ఉన్న వేలో కూడా ఇన్ని యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి పర్ డే? ఆలోచన. మేము అర్బన్ ఎకనామిక్స్ చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన అనేవాడు, ఇప్పుడున్న విశాఖపట్నంలో రోడ్లేమో 2025కి చాలా రోడ్లు పెంచాలి, కానీ రోడ్లు పెరిగితే ఏం జరుగుతుంది అమ్మాయి అంటే, మేము అందరం చాలా తెలివిగా యాక్సిడెంట్లు పెరగవు సార్, జనం హ్యాపీగా తిరుగుతారు సార్. ఆయన వెంటనే చెప్పారు, మీ బుర్ర కొంచెం ఉంది, ఎందుకంటే రోడ్డు పెరిగితే ఎవడికి వాడే కేర్లెస్గా వెళ్ళి ఏం చేస్తారు, అవతలని ఢీ కొట్టడం, అవతలని యాక్సిడెంట్ చేయడం, చావడాలు, గాయాలు ఎక్కువ అవుతాయి, ప్రమాదాలు ఎక్కువ అవుతాయి అని చెప్పారు. ఈరోజు జరుగుతుంది, అక్షరాలు అది నిజం. ఎంత రోడ్లు వేస్తున్నామో, రోడ్లు వేయటం వల్ల ఒక దేశం అభివృద్ధి చెందుతుంది, ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆ కమ్యూనిటీ రోడ్ నెట్ కనెక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది. బట్ వన్ యూ మేక్ ఇట్ టు వాక్ ఆన్ ద వెరీ బ్రాడ్ అండ్ రోడ్, డెఫినెట్లీ యూ విల్ ఫాల్ డౌన్. డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ అన్ యాక్సిడెంట్. కనుక ఇక్కడ మనం చూసినట్టయితే వారు చాలామంది యేసు ప్రభు దగ్గర కూడా ఆయన మార్గం అన్నారు కదా, దేవాలయానికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన సత్యం అన్నారు, ఆయన జీవం అన్నారు. కాబట్టి వన్స్ వీఆర్ ఎంటర్ ఇన్ టు ద గేట్స్ ఆఫ్ ద టెంపుల్, డెఫినెట్లీ వీ విల్ బి సేవ్డ్. లేకపోతే ప్రభు వారిని నమ్మాను అని ఒక చెయ్యెత్తుకుంటే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకునేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ప్రభువారు చెప్పిన మాటను కనుక మనం విన్నట్టయితే, మరి మనం చాలామంది అంటారు అన్నమాట, దేవుడిని నమ్ముకుంటే చాలు కదా, ఇంకేం పనులు చేయక్కర్లేదు, శ్రమ పడక్కర్లేదు, దానాలు అడగట్లేదు దేవుడు, మరి దేన్ని అడగటం లేదు, కాబట్టి దేవుడిని నమ్ముకున్నామంటే సరిపోద్ది. అంతేనా? ప్రభువారిని నమ్మామంటే ఆ నమ్మిక నీ అడుగు అడుగులో కనబడాలి, నీ జీవిత శైలిలో, నీ జీవన పదంలో ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. సో ఇట్స్ నాట్ సచ్ ఏ ఈజీ వే. ఇంకొకటి ఏంటంటే, చాలాసార్లు మనకేమనిపిస్తుందంటే ఈ ఇరుకుదారులు వెళ్ళాలంటే ఇబ్బంది, కాబట్టి విల్ ఆప్ట్ ఫర్ విశాల మార్గం. అందుకే పరిశుద్ధుడైనటువంటి మత్తయి కూడా తన ప్రభువారి కొండ మీద ప్రసంగాన్ని చెప్తూ ప్రభువారు చెప్పిన మాట ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. 7వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము ఎలా ఉందట, వెడల్పును ఆ దారి విశాలమునై ఉంది. సో మనం నశింపబడాలంటే మార్గం ఎలా ఉంటుందంట, చాలా వెడల్పుగా విశాలంగా ఉంటుందంట. దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. అయితే జీవానికి పోవు ద్వారము ఎలా ఉందట, ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఇరుకు సంకుచితము కనుక అటువంటి దారిలో వెళ్తే చాలా జాగ్రత్తగా ఉంటాం. అయితే ఆ ఇరుకు దారిని కనుగొనేవారు కొందరే. ప్రభువారు మళ్ళా అక్కడ చెప్పిన స్టేట్మెంట్ ఇక్కడ ఈ మాటలు కూడా బలపరుస్తున్నారు. ఏంటంటే మారు మనసు పొందాలి, మారు మనసు పొంది నూతన సృష్టిగా మార్చబడాలి. అంటే నువ్వు ప్రభువారు ఏమంటారంటే, మరి నిన్ను వెంబడిస్తాం ప్రభు అని ఒక యవనస్తుడు వచ్చినప్పుడు చెప్తాడు ప్రభు, నువ్వు దేవుని ఆజ్ఞలు అనుసరిస్తున్నట్టు, ఓ ప్రభా నిత్య జీవానికి వారసుని అవడానికి నేను చిన్నప్పటి నుంచి మాకు అది అలవాటు, నీకు తెలియదా, యూదా ఆచారాల ప్రకారం పిల్లలందరికీ నేర్పిస్తారు, ఆజ్ఞలు కంటది పెడతాము, చాలా కష్టపడతాం ప్రభా అని చెప్పి ఆస్తిని బాగా సంపాదించుకుంటాం మేమందరం, ఎందుకంటే వ్యాపారం చేసో ఏదో చేసి సంపాదించాలి మాలో అని చెప్తారు. ప్రభువారు అన్నారు, నీకు అంతా బాగుంది, కానీ నీకున్నదంతా కూడా అమ్మి పేదలకి నాన్న, నీ పక్కన ఉన్నవాడు అవసరాలు తీర్చడం నేర్చుకో, అప్పుడు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. దానికి ఆ యవనస్తుడు చాలా కోప్పడి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన అన్నాడు, ధనవంతుడు నిత్య రాజ్యంలో ప్రవేశించడం చాలా దుర్లభం, అంటే సూర్యరంధ్రంలో ప్రవేశించవచ్చు. కానీ ఎందుకంటే యూదుల్లాగే మనం కూడా దేవుని విశ్వాసం అంటే బైబిల్ నుండి ఆదికాండం నుంచి ప్రకటన వరకు కంటలు పెడతాం, ఆజ్ఞలు పాటిస్తాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం. కానీ ప్రభువారు ఏమంటున్నారంటే
ఐ వాంట్ యువర్ ప్రాక్టీస్, ఐ వాంట్ యువర్ ప్రాక్టికల్ లైఫ్. నువ్వు వాక్యంలో ఉన్నది వాక్యంలో ఉన్నట్టుగా నువ్వు జీవించడం నాకు కావాలని అడుగుతున్నాడు. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే అన్యులు పనికిరారు, వాళ్ళు దేవుని రాజ్యంలోకి రారనుకుంటున్నాం. కానీ ప్రభువారు చెప్పారు, మీరు మీ యొక్క పరిసయ్యులు, మతాధికారులు యొక్క ధర్మశాస్త్రం గురించి, ఆజ్ఞల గురించి ఇంత ఫోర్స్ చేస్తున్నారు, కానీ వారు ఏం చేస్తున్నారంట, మరి దేవుని రాజ్యంలో ప్రవేశించేవారిని ఆటంకపరుస్తారు. ఎందుకంటే వీరు ఒక పద్ధతిని, వీరు ఒక ఆచారాన్ని ఏర్పాటు చేసుకొని అదే దేవుని మాటగా చెల్లుబాటు చేస్తున్నారు. కానీ దానికి ఉదాహరణ కూడా చెప్తాడు ఆయన. ఆదివారం ఎవరి పశువైనా పడితే గుంటలో పడితే తీయడా? అదే ఒక మనిషికి ఊచ చేయవాడిని దేవుడు బాగు చేస్తే ప్రభువారిని అడుగుతున్నారు, నీకు బుద్ధి లేదా విశ్రాంతి దినాన పని చేయొచ్చా అని. అంటే ఎంత హిపోక్రసీ ఉంది మన జీవితంలో. చాలామంది ప్రభు కొరకు నేను జీవించేస్తున్నాను, నేను ఆదివారం చర్చికి వెళ్ళిపోవాలి. యు ఆర్ రైట్, చర్చికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి. కానీ ఒకవేళ పక్కన ఆ సమయంలో నీ పక్కవాడు ఏదైనా ఇబ్బందిలో ఉండి కొట్టుమిట్లాడుతుంటే యు మస్ట్ ఎక్స్టెండ్ యువర్ హెల్ప్. ప్రభువారు చూస్తారు నువ్వేం చేస్తున్నావు. ఎందుకంటే దేవుని కన్ను లోకమంతటా సంచారం చేస్తుంది. వేర్ వీఆర్, వాట్ వీఆర్, ఎవ్రీథింగ్ విల్ బి అబ్జర్వ్ బై ద ఐ ఆఫ్ గాడ్. కనుక ఈరోజు ఆయన చెప్తున్నాడు, ఇరుకు ద్వారాన్ని నన్ను ఎవరైనా వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకొని, మనం మన ఇగోని, మన సెల్ఫిష్ డిజైర్స్ని, మన యొక్క కోరికలన్నిటిని విడిచిపెట్టి మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. అంతేగాని ప్రభువారి సిలువ నా మెడలో ఉంది, ఇదిగో చాలు, నేను పక్కా క్రిస్టియన్ని, నేను దేవుడిని మోస్తున్నాను అంటే దేవుడు ఒప్పుకోడు. హీ వాంట్స్ టు క్యారీ అవర్ ఓన్ క్రాస్. ఈ లోకంలో మన క్రాస్లో ఎంత బరువు ఉందో, ఎంత శ్రమలు ఉన్నాయో, ఎంత ఛాలెంజెస్ ఉన్నాయో అవి మనం భరించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంత శ్రమ వస్తే వెంటనే ఈ కష్టం ఎందుకు రా బాబు, ఇరుకు మార్గం వెళ్ళకంటే ఇట్స్ బెటర్ 10 మంది నడుస్తున్న మార్గంలో వెళ్ళాం అనుకో, అందరూ తొక్కేస్తున్నారు, మార్గం క్లియర్గా ఉంది, వెళ్ళిపోదాం అనుకుంటాం. లేదా అపవాది అట్రాక్ట్ చేస్తుంది, వెళ్ళిపోతాం. అందుకే ప్రభువారు అన్నారు, ప్రభు అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని చెప్తున్నాడు. కనుక యు మస్ట్ థింక్ అబౌట్ అస్, అవర్ సెల్స్. మనము చేయాలంటే మొట్టమొదటిసారిగా మనము దేవుని దగ్గరికి రావాలి. నిజమైన మార్గం ఎవరు? ఇప్పుడు రోడ్డు మీద ఉంటామండి, 4 రోడ్లు ఉన్నాయి, మనకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, 4 వైపులా డాక్టర్లు ఉన్నారు. ఆ రోడ్డు మధ్యలో నిలబడి ఎవరో ఏ డాక్టర్ ఏంటో కనుక్కొని మనకి సూట్ అయ్యే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, 4 డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా. అలాగే ఇక్కడ దేవుని యొక్క మార్గము. చాలామంది అంటారు, ఏ దేవుడు ఇటు హిందువులు కొలిసినా, అటు ముస్లింలు కొలిసినా, క్రైస్తవులు కొలిసినా దేవుడు ఒకటే, అందరికీ దారి ఒకటేనండి, దేవుడు ఒకటేనండి. కాదు. యేసు ప్రభు వారు నీకు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే నశించిపోతున్న వారిని అందరినీ రక్షించడానికి. మన పాప శాప భారాలు మనం మోసుకొని పోయి మళ్ళా నిత్య నరకానికి పాత్రలు కాకుండా తన సొంత రక్తం, మాంసం, ప్రాణం మన కొరకు సమర్పించి సిలువలో ఘోరమైన శ్రమను పొంది నిన్ను నన్ను రక్షించారు. అపవాదిని తొక్కేశారు. మరణం అనే అపవాదిని తొక్కి మనకి మరణం నుంచి జీవంలోనికి దాటి వెళ్ళే కృపనిచ్చారు. అందుకే మన అడ్రస్ మరణంతో ఆగిపోదు లోకంలో. అవర్ అడ్రస్ ఈజ్ ఇన్ ద హెవెన్ విత్ లార్డ్. దేవునితో ఉంది కనుక వీ విల్ రీచ్ దేర్. వీ విల్ స్ట్రైవ్ సివియర్లీ టు రీచ్ ద వర్డ్ ఆఫ్ లార్డ్. ప్రపంచ దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే, మరి దేవుడు చెప్పినట్టు నేరో వేలో కష్టపడుతూ వెళ్ళాలంటే ఎంత కష్టం అండి. కొన్నిసార్లు మన ఆర్థిక ఇబ్బందులు బాధ పెట్టవచ్చు, అనారోగ్యం పరిస్థితులు బాధ పెట్టవచ్చు, పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు మనల్ని హింసించవచ్చు, భర్త విసిగించవచ్చు, బిడ్డలు విసిగించవచ్చు, అయిన వారందరూ మనల్ని వదిలేయచ్చు. కానీ నిన్నెన్నడూ నేను విడిచిపెట్టను, నా కుమార్తె, నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పే దేవుడు మనతో ఉన్నాడు. మనకు శ్రమలు వచ్చినప్పుడు, శ్రమల సుడి గుండాల గుండా వెళ్తున్నప్పుడు, కళ్ళ నీళ్ళు వస్తున్నప్పుడు కన్నీరు తుడిచే దేవుడు ఆయన ఉన్నాడు. నేను దాచే దేవుడు ఉన్నాడు. నీ శ్రమల్లో భద్రంగా దాస్తాడండి ప్రభు. ఎంత గొప్పవాడంటే మనల్ని ఎంతమంది హింసించినా మనకి అది తగలకుండా కాపాడతాడు. దట్ ఈస్ ద గాడ్స్ లా, గాడ్స్ ప్రజెన్స్. ఆ మైండ్కి ఆ శాంతిని ఇస్తాడు ఆయన. కనుక
నేరోవే ఎత్తుకుందాం, ఈజీవే వద్దు. లోకంలో చాలా ఆకర్షణలు ఉన్నాయి కదా, రకరకాలుగా వెళ్ళిపోతారు. మనశ్శాంతి పొందాలంటే కొంతమంది బీర్ షాప్కి, బ్రాందీ షాప్కి వెళ్ళిపోతారు. కొంతమంది పబ్బుల్లో కాలం గడిపేస్తున్నారు. కొంతమంది మత్తు మందులతో బతికేస్తున్నారు. ఇప్పుడు చూస్తుంటే ఎంతమంది యవ్వనస్తులు, ఎంతమంది కుటుంబ జీవితాలు నాశనం అయిపోతున్నాయంటే అపవాది వాటి ద్వారా ఆ గృహాల్లో ప్రవేశిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము కష్టపడాలి, ప్రభు కొరకు కష్టపడాలి. ప్రభు కొరకు కష్టపడేటప్పుడు అంత క్లియర్గా ఉండదండి వే. చాలా సూటిగా వెళ్ళిపోతానంటే అవ్వదు. ఇలా తిప్పుతుంది అపవాది, మనల్ని జోడిస్తుంది. జల్లెడ పెట్టి జోడించినట్టుగా మనల్ని తిప్పుతుంది. పేతురుకి చెప్తా ఉన్నాడు ప్రభు, ఇదిగో నువ్వు నేను నీ కోసం మరణానికైనా చచ్చిపోతానంటే, లేదురా బాబు, నిన్ను చాలా అపవాది జోడిస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నేను బ్రతకనిస్తున్నాడు అని. కనుక అక్కడ ప్రభు వారిని నేను ఎరగనని 3 సార్లు బొంకిన పేతురు ఎంత స్ట్రాంగ్గానో తర్వాత చెప్తాడండి పేతురు పత్రికలో. మీ మీద నింద వచ్చినా, మీ మీద ఎవరైనా అపవాది విరుద్ధంగా మాట్లాడినా, మిమ్మల్ని ఎవరైనా గాయపరిచినా, మిమ్మల్ని బాధపరిచినా మీరు దుఃఖపడకండి. ఎందుకంటే మీ నెత్తి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు, మిమ్మల్ని ఓదారుస్తాడు. ఐ ఎక్స్పీరియన్స్డ్ దాట్ ఆల్ ద టైమ్. ఐ ఎక్స్పీరియన్స్డ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే మనం ఇబ్బందుల్లో ఉంటామో చూసే వాళ్ళందరూ అనుకుంటారు, ఏంటి ఇంత కష్టం వచ్చింది ఏమికి అని. కానీ నాకు అనిపించదు, ఎందుకంటే నా ప్రభు నాతో ఉన్నాడు. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. కనుక మరి చాలామంది అనుకుంటారు ఆ గొప్ప మార్గం, ఆ నేరో మార్గంలో వెళ్ళాలంటే చాలా దాన ధర్మాలు చేయాలి, అందరూ చెప్పినట్లు నడుచుకోవాలి. కొంతమంది క్రైస్తవులకు రమ్మంటే అక్కడ అన్ని ఆజ్ఞలు ఉంటాయండి, పద్ధతులు ఉంటాయి, అవి నా వల్ల కాదు, నేను చేయలేను, నేను రానండి, పాపలు ఒప్పుకోవాలంట అంటే. అక్కడ పద్ధతులు ఏమి లేవు. నీవు వాక్యం వినడానికి ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన వాళ్ళారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. నువ్వు ప్రభు దగ్గరికి రావాలంతే. వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ యొక్క జీవిత పరిస్థితులన్నీ మార్చేస్తాడు. నువ్వు ఒక పరిమళ సువాసనగా అయిపోయేలాగా ప్రభువు మారుస్తారు. అనేక మంది నీ వైపు తిరుగుతారు. ఎందుకంటే నీలో ఉన్న ప్రభువు నువ్వు అనుసరించిన విధానాన్ని బట్టి ఆ ప్రేమ, ప్రభువు ప్రేమ నిన్ను బలవంతం చేస్తున్నప్పుడు నువ్వు అనేకులను ప్రేమిస్తావు. అనేకులు నిన్ను చూసి ప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా. కనుక ఈరోజు రెండవది ఏంటంటే, చాలామంది అనుకుంటారా సరే పరలోకానికి వెళ్ళాలంటే మంచి క్రియలు చేయాలండి, పుణ్యం చేసుకోవాలని మరి చాలా పుణ్యాలు చేస్తూ ఉంటారు. కరెక్టే, అవి మంచిదే, చేయవద్దని నేను ఎవ్వరిని అన్నాను. దేవుడు మనకిచ్చిన దాంట్లో నలుగురు సాయం చేయాలన్నది దేవుని ఉద్దేశం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే మరి అవసరతలో ఉన్న వాళ్ళకి మీరు చెయ్యి చాపకుండా మీ ఆచారాలు, మీ నిబంధనలు, నేను ఇలా చెయ్యాలి, దేవుడికి అలాగే ఇవ్వాలనుకున్నాను, ఇక్కడ పక్కవాడు అల్లాడిపోతా ఉన్నాడు, ఏదో నేను దేవుడి కోసం దాచానని చెప్పి మూట కట్టుకుని ఇంట్లో పట్టుకెళ్ళి ఆ హుండీలో వేసే కంటే ఆ ఇబ్బందుల్లో ఉన్నవాడికి ఇస్తే వాడు మీలో దేవుని చూస్తాడు కదా. ఆ దేవుని ప్రేమ అంత గొప్పది. ఆయన తన ప్రాణాన్నే మనకు పెట్టాడు కనుక మనం కూడా ఆ విధంగా మరి ఉండాలి. ఈరోజు ఆచార సాంప్రదాయాలు, మత సాంప్రదాయాలు చాలా విరుద్ధంగా ఉంటాయి. శుక్రవారం ఎవరికి డబ్బులు సాయం చేయకూడదు, తర్వాత లక్ష్మి ఈ టైం దాటాక ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, లేకపోతే సంఘాల్లో కూడా మీ జీతం ఎక్కడున్న దశంభాగం తెచ్చి ఇక్కడ వేసేయాలి. అంతేగాని నీ పక్కోడు, నీ సోదరుడు, నీ సోదరి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు వదిలేయమని చెప్పాడా దేవుడు? చాలామంది అండి అయిన సోదరి తమ్ముళ్ళు పేదరికంలో ఉంటే వాళ్ళు అలా చూస్తారు. అదే పర్షియన్స్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ కమ్యూనిటీలో పేదవారుగా ఉంటే వీళ్ళు వెళ్ళి సహాయం చేసి వాడికి వ్యాపారం పెట్టించి వాడు వృద్ధి చేసి వాడిని ఒక మనిషిగా చేస్తారు. ఎవరు పేదవాడు అనేది ఉండకూడదు. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది? దేవుని ప్రేమ ఉంటే. మరి నువ్వు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమని చిన్నప్పటి నుంచి వాక్యం నేర్చుకుంటున్నావు. నీ పక్కవాడి అవసరాలు తీర్చవు, ఆడ ఇబ్బందుల్లో బాబు సాయం చేయమంటే వినరు. ఈ మధ్య మనం అపార్ట్మెంట్లో చూస్తున్నాం, చాలామంది కలిసి ఉన్నట్టుంటారు. ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళతో మాకెందుకని మనం మరి ఇతరులతో కలిసి ఉంటున్నాం. అది తప్పు కదా. దేవుని ప్రేమ ఎరిగిన మనం వాళ్ళకి సపోర్ట్ చేసి ఏం అవసరమో తీర్చాలి. వాళ్ళ పరిస్థితులు ఏంటో సానుకూలంగా ఆలోచించాలి. కొన్నిసార్లు తప్పులు జరగవచ్చు మన పక్షంగా. వాళ్ళకి ఏ విధంగా జరిగితే
న్యాయం జరుగుతుంది అన్నది మనం ఆలోచించాలి. ఇక మూడో విషయం ఏంటంటే, రక్షణ పొందాలంటే మనం చాలా తొందరపడాలి. చాలామంది ఏమంటారంటే, నా జీవితం ఎవరి జీవితంలో అప్పుడే దేవుడేటి మేడం, లేకపోతే నాకు ఉద్యోగం నేను చేసుకోవాలి కదా మేడం, ప్రార్థనకి రమ్మంటారు, అది అంటారు, ఇది అంటే ఇవన్నీ అవ్వండి. నేను రిటైర్ అయిపోయాక మీకులాగా వస్తాను. ఎందుకు రిటైర్ అయిపోయాక ఏ శక్తి జవం లేని నువ్వు, చైతన్యం లేని నువ్వు దేనికి పనికొస్తావు? ఇప్పుడు చూస్తే చర్చిల్లో ఈ రిటైర్డ్ పీపులే ఎక్కువ మంది కనపడతారు. యవనస్తులు ఏమైపోతున్నారంటే దే ఆర్ అట్రాక్టెడ్ బై ద వరల్డ్. ప్రపంచ ఆశల్లో వాళ్ళు కొట్టుకుని పోతూ, మీకు దేవుడు దెయ్యం కానీ మాకేముంది, మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం, మాకు కష్టపడుతున్నాం, మా బతుకు మాకు చాలు. సో ఇప్పుడు అమెరికా దేశంలో కూడా అందరూ దేవాలయంకి రారు, కొంతమంది రారు అసలు. ఎందుకంటే దే ఆర్ టోటల్లీ డెవలప్డ్. దే డోంట్ వాంట్ ఎనీబడీస్ హెల్ప్. ఇప్పుడు కడుపు కాలితే కదా అమ్మ కావాలి, లేదా అన్నం పెట్టేవాళ్ళు కావాలి. కానీ ఇక్కడ అన్నీ ఉన్నవాడికి దేవుడు కావాలంటే చాలా కష్టం. ఎందుకంటే అన్ని అవసరాలు తీరిపోతున్నాయి, దేవుడు అవసరం వారికి అక్కర్లేదు. అందువల్లే అక్కడ ఇప్పుడు సమస్యలు. కనుక ఈరోజు అక్కడ కుటుంబాలు ముక్కలు ముక్కలు అయిపోతున్నాయంటే వాళ్ళకున్న ఆర్థిక పురోగతి తప్ప వారికి కుటుంబాల సంబంధాలు, హృదయ సంబంధాలు, హృదయగతమైన ప్రేమ అనురాగాలు లేవు. ఈరోజు మనకు కూడా వాళ్ళకంటే అధ్వానంగా ఉంది మన పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చాక, తర్వాత వారు సెప్టెంబర్ 11th అటాక్ వచ్చాక చాలా దేవుళ్ళు ఎదుగుతున్నారు. దురదృష్టవశాత్తు మనవాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరిని మనం కంట్రోల్ చేయలేని స్థితిలో ఉంటున్నాం. కనుక ఇప్పుడు మనం త్వరపడాలి. డోర్ ఈజ్ ఎట్ ద అవర్ హ్యాండ్స్. అంటే ఇప్పుడు నీ ఆధీనంలో ఉంది తలుపు వేసుకోవడం, తలుపు మూసుకోవడం. అందుకే లూకాసు వార్త 13లో ఆయన అంటా ఉన్నాడు, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరము మీతో చెప్పను. ప్రభువారు నీకు దగ్గరగా ఉన్నప్పుడే ప్రభువారిని వేడుకోవాలి. ప్రభువారు దూరము వెళ్ళిపోయాక ఒకసారి డోర్ వేసాక నువ్వు మరి తలుపు తీయమని అడిగితే ఆ ఇంటి యజమాని తీయడు. పెళ్లివారు వచ్చేసాక ఆ టైం అయిపోయింది, లోపలికి ఇన్వైట్ చేసాక మిగతా వాళ్ళు లేట్గా వెళ్ళారు, బుద్ధి లేని కన్యకులు, వాళ్ళకి తలుపు తీయబడలేదు కదా. కనుక మన జీవితం కూడా అలాగే అయిపోద్ది. అంతేకాదు వాళ్ళే ఆ యజమాని ఏమంటున్నాడు, మీరు ఎక్కడ వారు ఏంటో నాకు తెలియదంటే వాళ్ళు చెప్తున్నారు, అయ్యో నీ సముఖమునందు మేము తిన్నామే తాగామే, మేము ఎవరో తెలియదని నువ్వు అంటున్నావేంటి, మా వీధుల్లో బోధించావు కదా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఎక్కడ వారు నేను ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయి మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోండి అని చెప్తూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండు కొరుకుదురు. అచ్చా, ఇక్కడ వాళ్ళకి ఉన్న గర్వం ఏంటంటే మేము అబ్రహాం సంతానం, మా యొక్క ధర్మశాస్త్రం అంతా మా చేతుల్లో ఉంది, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అని ఆ యొక్క యూద మత ఆచారాలు, మత నాయకులు, సంఘ పెద్దలు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యం ఏదో వాళ్ళకే, ఇంకెవరికి ఎవరి సొత్తు కాదు అనుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు దేవుని కొనేసుకున్నట్టు అనమాట. అంటే దేవుడు మావోడు, మీకెవరికి దొరకదు, మీరు అన్యులు, మీరు పనికిమాలిన వాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రభు వారు చెప్తున్నారు, అలా అనుకుంటున్న మీరు ఆచారాలకి, ఆ యొక్క సాంప్రదాయాలకి, ఆజ్ఞల పరంపర నెరవేర్పుకి కష్టపడుతున్నారు. కానీ ఆజ్ఞలో ఉన్న అర్థం ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించి. నీకున్న సమస్యల్లో నువ్వు ఎలా బాధపడతావో అవతల వాడి సమస్యల్లో నీ కాలు పెట్టి వాడికి సహాయం చేయమన్నది దేవుని ఉద్దేశం. కనుక మనం ప్రభువు వారు పిలుస్తున్నప్పుడు లెక్కలేనట్టుగా, మాటలు లెక్కలేనట్టుగా బిహేవ్ చేస్తే మన తీర్పు దినం వస్తుంది మన జీవితంలో. మరి లేదా మనల్ని సడన్గా ప్రభువారు పిలుస్తారు. చాలా మరి రత్నకుమారి బాగా ఎంజాయ్ చేస్తావు లైఫ్, యూ కమ్ టు మీ అంటే, ప్రభా ఇప్పుడు ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి ప్రభా, నా దగ్గర నాకు ఉంచు ప్రభా అంటే ఉంచరు ప్రభు. అప్పుడు రమ్మంటే మనం వెళ్ళిపోవాలి. కానీ మనం ఇంకా ఈ లోకంలో ఉన్నామనుకోండి, మన డోరు వేయబడింది, మనం ఇంకా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాం. కనుక దట్ ఈజ్ యూ నీడ్ టు ఫోకస్ వెరీ అర్జెంట్లీ. కాబట్టి రక్షణ పొందాలంటే మనం
చాలామంది ఆ వయసు చెప్తారన్నమాట, రిటైర్ అయిపోయినప్పుడు లేకపోతే మేము కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు దేవుడిని పరిశీలిస్తామండి, అప్పుడు బైబిల్ చదువుతామండి, అప్పుడు సన్నిధికి వస్తామండి, వాక్యం వింటామండి. అంతవరకు ఆగుతావా? దేవుడు ఎప్పుడు పిలుస్తాడో? దొంగను పిలిచాడు, దొంగ రక్షింపబడ్డాడు, సిలువలో రక్షణ పొందాడు. కానీ అందరికీ అవకాశం వస్తుందా? కానీ ఆయన అక్కడ కూడా రక్షించాడంటే మరి నశించిపోతున్న ప్రతి ఒక్కరిని నేను రక్షించడానికి వచ్చాను అని ప్రేమను చూపించిన తండ్రి. ఈరోజు స్టిల్ ఈజ్ కాలింగ్ యూ. నిన్ను నన్ను కూడా ప్రభు తన కాగిట్లోనికి రమ్మని, నేను ఇచ్చే విశ్రాంతిని పొందుకోమని, నేను ఇచ్చే మనశ్శాంతిని పొందుకోమని, నేను ఇచ్చే సకలమైనటువంటి ఆత్మ నిబ్బరాన్ని అనుగ్రహిస్తానని ఆయన చెప్తున్నారు. కానీ మనము ప్రభు దగ్గరికి రావట్లా, లోకాశల్లో కొట్టుకొని పోతూ ఉన్నాం. కనుక డోంట్ పోస్ట్పోన్ యువర్ కన్ఫెసింగ్. నా తప్పులు నేను ఒప్పుకుంటాను, తర్వాత నాకు టైం ఉందలే, ముసలి వయసులో ఒప్పుకుంటాను అంటే అవ్వదు. ఏ నిమిషం ఏది కూడా మన ఆధీనంలో లేదు. కనుక నో పోస్ట్పోన్మెంట్ టు టేక్ టు కన్సర్న్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. మన క్రియలు జీవగ్రంథంలో రాయకపోతే మనం నిత్య నరకానికి వెళ్ళటం గ్యారంటీ. అందుకే ప్రకటనలో ఉంది ఏమని, 20:12-15. అలాగే మనందరి అదేంటి డ్యూటీస్ ఫిక్స్ అయిపోయినాయి. ఎలా అంటే మన డెస్టినేషన్ ఫిక్స్ అయిపోయింది. తీర్పు దినానికి ముందే మనం ఏది పొందుతామో దేవుడి చేత మనం లిఖించబడ్డాం. సో అవర్ డెస్టినీ ఈజ్ ఫిక్స్డ్ బిఫోర్ ద జడ్జిమెంట్, ఈవెన్ హెల్ ఆర్ హెవెన్. కనుక మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఉదాహరణకి ఏషావు జీవితం తీసుకుంటాం. ఏషావు యాకోబుకి దేవుడు వాళ్ళ తండ్రి ఇస్సాకు అడుగుతాడు, అయ్యా నాకు మరి మంచి నేను దీవించాలన్నది, ఏషావును చాలా చక్కగా వండుతావు అంట, మంచి ఆ వేటగాడు కదా, నువ్వు అడవిలోకి వెళ్ళి మంచి వేటను పని నా కోసం ఆహారం తీసుకుని నేను దీవిస్తానంటే, మరి తల్లి ఆమె బైబిల్ నెరవేర్పంటుంది. ఆమె ఏం చేసిందంటే కుమారుడు యాకోబుని సిద్ధపరిచి మోసంగా ఇంట్లో చక్కగా వండేసి గబగబా ఏషావు రాకముందే మరి చంపినటువంటి గొర్రె యొక్క వస్త్రాలు కట్టి ఆ రోమం గల వస్త్రాలతో వెళ్తే ఇప్పటికి ఇస్సాకు అడుగుతాడు, నీ స్వరము ఏషావు వల్లే ఉంది. కానీ లేదు నాన్న, నా స్వరం వేరేగా ఉన్నా నేనే ఏషావునంటే దీవెనలన్నీ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఏషావు వచ్చి దీవెనలు పొందగోరితే ఏషావుకి దీవెన రాలేదు, ఎంతగానో ఏడుస్తాడు. ఉదాహరణకి మనం హెబ్రీ 12-17 కనుక చూస్తే తెలుస్తుంది. కనుక ప్రభువారు ఏమంటున్నారంటే ఏషావు లాంటి భ్రష్టత్వపు జీవితం మనకు రాకూడదు. సమయాన్ని స్పందించాలి. ప్రభువారు పిలుస్తున్నప్పుడు ప్రభు మాటకి లోబడాలి. సో సాల్వేషన్ ఇస్ అన్ అర్జెంట్ మ్యాటర్, దాన్ని పోస్ట్పోన్ చేయకూడదు. కనుక ఇప్పుడు రక్షింపబడటం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉన్న పరిస్థితులు, యుద్ధము, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, మరి గృహాల్లో తగోలు, పక్కవాడు మనం బాగున్నా పక్కవాడు చేసే పనుల వల్ల మనం నాశనం అయిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక ప్రభువారు ఏమంటున్నారంటే మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నీ హృదయాన్ని కలవరం పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు దృష్టిని జయించున్నాను, నేను జయించున్నాను కాబట్టి యూ విల్ కాంకర్ ద వరల్డ్. లోకాన్ని మీరు జయిస్తారు. ఆయన ఇచ్చిన ఆ యొక్క గొప్ప ఆదరణ మాట నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఎస్, వీఆర్ ద కాంక్రర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ ద లార్డ్. కనుక ప్రభు వారు ఏమంటున్నారంటే ప్రభువుతో ఇప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్ళి కూర్చున్నా, లేకపోతే వేల మందికి వాక్యం చెప్పినా, ప్రభు పాదాల దగ్గర చేరి ప్రభువుతో నువ్వు మాట్లాడుకుంటూ ప్రభువుతో పరస్పర అనుబంధం కలిగి ఉంటే అప్పుడు నీవు మరి దేవుని వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు మరి ఎంతగానో దేవుని రక్షణ అనుభవం నీలో ఉంటుంది. హెబ్రీ 12-14 చూస్తాం, మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా సాధ్యం. కనుక ప్రియులారా, విశ్వాసము ద్వారా రక్షింపబడతాం. కనుక రక్షింపబడాలంటే ముందుగా మన వ్యక్తిగత ఆత్మ పరిశీలన అవసరం. నా సెల్ఫ్ ఈగోస్ ఎలాగున్నాయి, నా గర్వం ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది. లోకానికి నేను చాలా గొప్ప లీడర్గా ఉండొచ్చు, మంచి మంచి వాక్యాలు చెప్పొచ్చు, కానీ నేను ఇంటర్నల్ వరల్డ్లో నా యొక్క మానసిక ఆంతరంగిక జీవితంలో లెక్కలేని పాపాలు, చాలా రకరకాలైనటువంటి అలవాట్లు, కోపం,
ఇతరుల మీద అసూయ, ఇతరుల్లో నాకు గర్వం, ఇవన్నీ కూడా మనుషులకు కనబడవు కదండి, హృదయంలో ఉంటాయి. హృదయాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. కనుక మన దేవుని నామము ఇతరులేట దూషింపబడుతుందంటే మన యొక్క ఇంటర్నల్ వరల్డ్ ఎలా ఉందన్నది మనం ప్రతి క్షణం కూడా వీ మస్ట్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మన స్వంతాన్ని, మన ఆత్మను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. అంతేకాదు మనం ఆత్మ పరిశీలన చేయకపోతే నువ్వు ఎంత సేవ చేస్తున్నట్టు, బయటకు నేను ఒక ముసుగేసుకున్నాను, చాలా భక్తురాల్లాగా ఉన్నాను, అనేక మంది అట బైబిల్ పట్టుకుని వెళ్తున్నాను, అంత మాత్రాన నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళవు. కాబట్టి ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఆత్మ పరిశీలన చాలా అవసరం. లేకపోతే నీ యొక్క పరలోక ద్వారం ఎప్పుడు మూయబడుతుందో నీకు తెలియదు. అందుకే లూకా సువార్తికుడు చెప్తా ఉన్నాడు, ఆ యజమాని దగ్గరికి వెళ్ళి మనం తలుపు తీయమంటే తీయడు. తీయకపోగా మనం దేవుని మాట విన్నందువలన మన పరిస్థితి ఏంటంటే, మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరకు వేయుదురు, మరి మీరు వెలుపలికి త్రోయబట్టి మీరు చూసినప్పుడు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు, మరియు జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుంటారు. మీరు అనుకుంటున్నారు ఈ దేవుని ఆజ్ఞలు, దేవుని విశ్వాసిని, ధర్మశాస్త్రం రోజు అనుసరిస్తున్నాను, ఉపవాసాలన్నీ చేస్తున్నాను, ఇవన్నీ నువ్వు చేసినా కూడా దేవుని మాటను గనక వినకపోతే, దేవుని మనసు ప్రకారము, దేవుని మాట ప్రకారము నీ జీవితము ప్రకాశింపకపోతే, నువ్వు అనుసరించకపోతే నువ్వేం చేస్తావు? చివరికి నిన్ను ఎక్కడ చూస్తారు? నువ్వు పరలోకంలో చూడాలని జనం అనుకుంటారు, కానీ మనం ఎక్కడ ఉంటామంట? నిత్య నరకంలో ఉంటామంట. మరి నా హెల్ పిక్నిక్ అని ఒక పుస్తకం రాశారు కొరియన్ విద్యార్థులు. వాళ్ళకి దేవుడు కల్లో కనబడి వాళ్ళని తీసుకెళ్ళి చూపించాట. కనుక నరకం అనే పిక్నిక్ ఎలా ఉంటుందో చెప్తాడనమాట. అందులో వాళ్ళు చెప్తారు, పెద్ద పెద్ద సేవకులు ఆ యొక్క నరకంలో ఉండి వారు భయంకరమైన వేదన చెందటం మేము చూస్తున్నాం. వారంతా పెద్ద సేవకులు, మరి ఇదేంటి ఇలా అయిపోయారంటే వారు పని చేశారు కానీ దేవునితో సంబంధము, రక్షణ నిశ్చయిత కలిగి లేరు. సో ప్రియమైన వారులరా, దేవుని రక్షకునిగా అంగీకరించడం ముఖ్యం. రెండవది ఏంటంటే, తప్పు చేసే ముందే మనం ఆ భయంకరమైనటువంటి దుష్ఫలితాలని మన ఆత్మ ద్వారా పరిశీలించుకోవాలి. తప్పు అయిపోయిందని దేవుని దగ్గరికి వెళ్తే దానికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. కనుక మరి ముందుగానే మనం ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు రక్షణ లభిస్తుంది. మరి చాలామంది రకరకాలుగా అనుకుంటారు, మేము విశ్వాసం అంటారు, మేము ఏం చేసినా డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటారు కొన్ని సంఘాల వారు. మిగతా సంఘాల వారిని వేలు పెట్టి చూపెడతారు, వాళ్ళు పాపులు రావడానికి వీల్లేదని. కానీ ప్రభువు వారు ఏమంటారంటే, క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరినీ నేనే కలగజేశాను, వారందరూ కూడా నాకు కావాలి. అందుకే ఈ ఉపమానం చెప్తా ఉన్నారు, మీ సర్వ ప్రజలేట 2 మార్గాలు పెట్టాను, ఒకటి విశాల మార్గము, ఇరుకు మార్గము, ఒకటి పరలోకము, నరకము, ఒకటి జీవ మార్గము, మరణ మార్గము. ఏనా 2, అంతర్గతమైన జీవితము, బహిర్గతమైన జీవితం. నువ్వు బహిర్గతానికి గొప్పగా కనబడవచ్చు, ఎవరు వెరీ చాలా దేవుల్లో ఉండిపోయినటువంటి మంచి స్పిరిచువల్ భక్తుల్లాగా మనం కనబడవచ్చు బయటికి. బట్ అంతర్గతంగా వీ హ్యావ్ ఎ లాంగ్ డిస్టెన్స్ విత్ గాడ్, దేవునితో సంబంధం లేని వారుగా ఉండవచ్చు. కనుక ప్రియులరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మనం ఏంటంటే మన ఇష్టాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని చిత్తం ఏంటో నెరవేర్చడానికి మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. మరి రక్షింపబడాలంటే మన డోర్ క్లోజ్ కాకముందే మనం ఏం చేయాలంటే మన బాహ్య జీవితంలోనూ ఆంతరంగిక జీవితంలోనూ ఆ యొక్క తేడా ఏమిటో గ్రహించుకోవాలి. మనం బయటకు ఎలా కనబడుతున్నాం, లోపల ఎలా జీవిస్తున్నాం, దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లూకా 16:26 చూస్తాం, 2 మార్గాలు ఉన్నాయి. నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి నీకున్న అర్హత ఏంటి ఇప్పుడు ఆలోచించుకో. నువ్వు వాక్యం చెప్తున్నావు, బైబిల్ చదువుతున్నా, నేను నడుస్తున్నాను, కానీ నేను ఇప్పుడు ప్రభువారు నన్ను పిలిస్తే నేను పరలోకానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? ఎలాంటి నిశ్చయతను నేను కలిగి ఉన్నాను? దానికి ఏ అర్హత ఉంది నాకు దేవుడు పరలోకం ఇవ్వడానికి? తలుచుకున్నప్పుడు చాలా భయం వేస్తుంది కదండి. కనుక ప్రియులారా, మనం సిద్ధపడాలి. చాలామంది మేము దేవుని రాజ్యంలో ఉంటాం అనుకుంటారు, కానీ ప్రభువారు ఏమంటున్నారంటే, మీరు అనుకుంటున్నారు ఉంటారని, కానీ మొదటి వారు కడపటి వారు అయిపోతారంట, కడపటి వారు
మొదటి వారు అయిపోతారు. మనమే దేవుని కోసం శ్రమ పడ్డాం అనుకుంటున్నాం. మనకంటే అన్యులైనటువంటి వారు దేవునిలో విశ్వాసం ఉంచి వారు అనేకమైన శ్రమలు పడుతూ ఉన్నారు, అనేకమైన తీర్పులు పొందుతూ ఉన్నారు. అనేక కష్టాల్లో కూడా వాటిని విడిచిపెట్టక ప్రభు వారి పాదాలు పట్టుకొని వారు జీవిస్తూ ఉన్నారు. మరి మనకు చిన్న కష్టం వస్తే ఈ మార్గం వద్దులే, విశాల మార్గంలోకి వెళ్ళిపోదాం, హ్యాపీగా లెట్ us ఎంజాయ్ ద లైఫ్. జస్ట్ దట్ ఈస్ అవర్ పాలసీ. సింప్లీ వీ వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్. మరి ఎంజాయ్ ద లైఫ్ అంటే అవదు. నీ సిలువను వెతుకున్నప్పుడు నీ కష్టాలను భరించాలి. నిందలు, నిట్టూర్పులు, అనారోగ్యాలు, నష్టాలు, కష్టాలు అన్నిటి గుండా వెళుతూ ఉన్నప్పుడు కూడా చేయి విడువన దేవుడు నీతో ఉన్నాడు కనుక ఇప్పుడు నువ్వు రక్షణ పొందవలసిన అవసరం గుర్తించి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాల దగ్గర మనం మారు మనసు పొందినట్టయితే ప్రభు గొప్ప కార్యం మన పట్ల చేయబోతున్నారు. ప్రభు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీరు చేసిన మహత్కార్యాలను బట్టి, మీరు చూపిన కృపను బట్టి వందనాలు ప్రభువా. అవును, మేమెవరం కూడా ఏమీ ఇచ్చి కూడా పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. నిజమే తండ్రి, మిమ్మల్ని విశ్వసించిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించినట్టే. అయితే విశ్వసించటము అనేది మా జీవితాల్లో, మా అడుగడుగులో ప్రభువా నిన్ను పోలి నడుచుకుంటూ ద్వారా శ్రమలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా అపోస్తలుడైన పౌలు ఎలాగ ఈ లోకంలో జీవించాడో, యోబు ఎలాగ జీవించాడో, మాకు శ్రమల గుండా వెళుతున్నప్పుడు, ఆ ఇరుకు మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు భరించే శక్తిని మాకు దయచేయండి. నిశ్చితమైతే మేమందరం కూడా పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాం ప్రభువా. అటువంటి మార్గానికి వెళ్ళటానికి మా హృదయాల్లో మీ ప్రత్యేకమైన నాయన ఆత్మ జ్ఞానం మాకు దయచేయమని, వినుచున్న కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని, సమస్త మహిమతో నింపుమని యేసు నామమును బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.